అందరూ కలిసి నీటి కష్టాలు తీర్చుకున్నారు. పౌష్టికాహారం తీసుకోవాలంటూ ప్రచారం చేశారు. గ్రామాలను స్వచ్ఛత వైపు నడిపిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి బాట చూపించడానికి మార్గనిర్దేశం చేసుకున్నారు. అడుగులు వేయలేని రోడ్ల దుస్థితిని మార్చేశారు. సీసీ రోడ్లతో గ్రామాలకు బంగారు బాటలు వేస్తున్నారు. గ్రామజ్యోతి పథకంతో ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాలు ప్రగతి సీమలుగా మారుతున్న వైనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గ్రామజ్యోతి పథకంతో ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెతీరులు మారుతున్నాయి. కమిటీలుగా ఏర్పడి తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 866 గ్రామ పంచాయతీల్లో 6062 మంది కమిటీ సభ్యులుగా నియమించబడ్డారు. ప్రధానంగా తాగునీరు, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సామాజిక భద్రత, దారిద్ర్య నిర్మూలన, సహజ వనరులు, వ్యవసాయం, గ్రామాల మౌలిక సదుపాయాలకు సంబంధించి కమిటీలు ఏర్పడ్డాయి. లోకేశ్వర్ మండలం మన్మథం గ్రామ రూపురేఖలు గ్రామజ్యోతి కార్యక్రమంతో పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అప్పటికప్పుడే దాన్ని గ్రామస్తులు పరిష్కరించుకుంటున్నారు. చాలా గ్రామాలను డయేరియా వ్యాధి వేధిస్తూ ఉండేది. అయితే జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించడంతో ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకుని వ్యాధిని తరిమికొట్టారు. అటు అద్భుత కార్యక్రమాలతో పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరిచారు. సామాజిక రుగ్మతలు పోగొట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వస్తున్నాయి, దేని ఖర్చు పెడుతున్నది ఈరోజు 80% గ్రామ పంచాయతీలలో ప్రజలలో అవగాహన ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ గ్రామజ్యోతి పేరుతోటి చేస్తున్నటువంటి ప్రణాళికల ద్వారా అందరికీ తెలిసేటువంటి గ్రామ సభలలో ప్రత్యేకంగా చదివి వినిపించడం జరుగుతుంది. ఆ గ్రామజ్యోతి కమిటీలలో ఆమోదం చేసినటువంటి పనులు ప్రణాళికలను కూడా మళ్ళీ గ్రామ సభలో చదివి వినిపించి అప్రూవల్ తీసుకోవడం అనేది జరుగుతున్నది. గ్రామాల రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి కమిటీలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. దీంతో గ్రామాలు అభివృద్ధి వైపు సాగుతున్నాయి. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి జిల్లాలో 100% పన్ను చెల్లించిన గ్రామాలున్నాయి. మా గ్రామంలో తాగునీటి కానీ, వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ ఎప్పటికప్పుడు మా సర్పంచ్ గారికి సహకరిస్తూ సర్పంచ్ ద్వారా ఆ నిధులు సమకూరుస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. గ్రామజ్యోతి పథకం ద్వారా ఇప్పుడు జిల్లాలో పల్లెల రూపురేఖలే మారిపోతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు అంటున్నారు.